వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఇవాళ గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. అండ్ దాంతోపాటు గోల్డ్ రేట్ తగ్గినటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసాం. గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి కావాల్సిందే, ఎవరికి వద్దు చెప్పండి. సో అలాంటి గోల్డ్ కొన్నిసార్లు మనం మోసపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చేసే సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం మనం. ప్యూరా కాదా అనేటువంటిది, గోల్డ్లో స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. సార్, గోల్డ్లో స్మగ్లింగ్ ఎలా జరుగుతుందండి అసలు? చాలా ఇంట్రెస్ట్ టాపిక్ తీసుకున్నారు నాగరాజు గారు. అంటే ఈ వీడియో చూసి స్మగ్లింగ్ ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటున్నాను. నైస్. మీరు ఏం టాపిక్ తీసుకున్నా ఒక పబ్లిక్ అవేర్నెస్ కావాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ మీరు నేను కూర్చుంటున్నాము అని అంటే, అటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు, నాగరాజు గారు కూర్చొని మాట్లాడుతున్నారు అని అంటే అది ప్యూర్ ఇన్ఫర్మేటివ్, ప్యూర్ యూస్ఫుల్ కంటెంట్. అది మాత్రం బలంగా చెప్పగలుగుతాం సార్. మీరు సెర్చ్ చేస్తే తీసుకుంటారు, కంటెంట్ కూడా ఈజీగా తీసుకోరు. బట్ ఎనీవే, స్మగ్లింగ్ అనే పాయింట్ మీరు తీసుకున్నారు. ప్రతిరోజు పేపర్లో, సోషల్ మీడియాలో, న్యూస్లో ఏదో ఒక చోట మనం వింటుంటాం. ముఖ్యంగా మన తెలుగు చూసినట్లయితే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈరోజు ఇన్ని కిలోల బంగారం పట్టుకున్నామని, పలానా చోట దుబాయ్ నుంచి వస్తున్నట్టు బంగారం ఎంత తీసుకున్నామని, వేరే రకరకాల రకరకాల మార్గాల ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంత బంగారం పట్టుబడింది అన్నటువంటి న్యూస్ అన్నది మనం ఆల్మోస్ట్ వేరే ఆల్టర్నేట్ డేస్ కావచ్చు, ఒక్కోసారి కంటిన్యూగా కూడా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, న్యూస్ల ద్వారా, పత్రికా కథనాల ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా. అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ ఎందుకు చేస్తారు? అసలు గోల్డ్ స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు స్మగ్లింగ్ ఏంటి? వాట్ ఈస్ స్మగ్లింగ్? అసలు ఒక మనిషికి ఎంత బంగారం క్యారీ చేసే అవకాశం ఉంటుంది అన్న విషయం అనేది ఈ యొక్క వేదిక ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ముఖ్యంగా ఈ యొక్క స్మగ్లింగ్ కార్యక్రమం అనే వర్డ్కి ముందు ఏంటంటే, ఈ విదేశీ టూరిస్టులు వస్తుంటారు, వెళ్తుంటారు మన భారతదేశానికి. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కొద్ది రోజులు స్పెండ్ చేసి మళ్ళీ 6 monthsకో 1 yearకో రావడం. వస్తూ ఎంత బంగారం తీసుకొని రావాలి? ఒక మనిషికి 6 months వరకు, నేను చెప్తున్నానండి, ఒక మనిషి 6 months పాటు అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఒక మేల్ పర్సన్ అయితే అప్ టు 20 grams వరకు తను వేరు చేసుకుంటూ రావచ్చు. అదే ఫిమేల్ అయితే 40 grams వరకు వేరు చేసుకుంటూ రావచ్చు. ఇది మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి మన యొక్క గైడ్లైన్స్ ప్రకారం. ఒక మనిషి 20 grams బంగారం, అది ఆర్నమెంటా, బిస్కెటా, XYZ ఎలా అయినా పర్వాలేదు, దాన్ని తీసుకొని రావచ్చు ఒక మేల్ అయితే. అదే ఫిమేల్ అయితే 40 grams వరకు తీసుకొని రావచ్చు. 6 months దాటి అప్ టు 1 year ఉన్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ లెక్కలు మరలా మారిపోతాయి. అక్కడ ఫిమేల్ అయితే ఓన్లీ అప్ టు 30 grams తీసుకొని రావచ్చు, మేల్ అయితే ఓన్లీ అప్ టు మరొక 5 grams, ఒక 5 to 10 grams వేరియేషన్లు తీసుకొని రావచ్చు. అంతకు మించి ఎక్కువ తీసుకొచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి విదేశీ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు వ్యక్తులు. ముఖ్యంగా దుబాయ్, కువైట్, రియాద్, జెడ్డా, సౌదీ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఈ యొక్క బంగారం యొక్క ఈ స్మగ్లింగ్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక గోల్డ్ మాఫియా నడుస్తుంటుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే, ముఖ్యంగా గోల్డ్ రేటు ఇక్కడతో పోలిస్తే మీకు దుబాయ్లో కానీ సౌదీలో కానీ రేటు కాస్త తక్కువగా ఉండే మాట అయితే వాస్తవం. సో ఇక్కడ గోల్డ్ తక్కువగా దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మొత్తంలో తీసుకొని రావాలంటే ఒక స్మగ్లింగ్ మాఫియా ముఠా నడుస్తుంటుంది. ఆ మాఫియా ముఠా ఎట్లా చేస్తారంటే, కొంతమంది స్మగ్లింగ్ మాఫియా ముఠా వీళ్ళు ఎట్లా చేస్తారంటే, వీళ్ళు ఒక 1/4 kilo బంగారం కానీ, ఒక 1/2 kilo బంగారం, 1 kilo బంగారం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకోసం తీసుకొస్తారంటే 2 కారణాలతో తీసుకొస్తారు. ఒకటి, గోల్డ్ రేటు దుబాయ్తో పోలిస్తే, అంటే దుబాయ్ యొక్క సౌదీ కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో కాస్త ఎక్కువగా ఉండడం నెంబర్ 1 పాయింట్ అయితే. నెంబర్ 2 పాయింట్, ఇండియాకు వస్తున్నప్పుడు కస్టమ్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో, కస్టమ్స్ ట్యాక్స్ని ఎస్కేప్ అవుతున్న ఉద్దేశంతో దాన్ని చేస్తారు. కస్టమ్స్ ట్యాక్స్ ఎంత ఉంటుంది? అది ఆర్నమెంట్ అయినా, గోల్డ్ బిస్కెట్ అయినా సరే, ఒక 6 months పాటు భారతదేశం నుంచి కాకుండా విదేశాలు ఉన్నట్లయితే 37.75% కస్టమ్స్ ట్యాక్స్ని చెల్లించగలిగితే ఎంత బంగారానైనా తీసుకొని రావచ్చు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎంత బంగారం తీసుకొని రావచ్చు, 1 kilo కావచ్చు, 2 kilos కావచ్చు, కూడా ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ కస్టమ్స్ యొక్క ట్యాక్స్ 37.75% చెల్లించినట్లయితే. లేదు 6 months కన్నా ఎక్కువగా ఉండే పక్షంలో అప్పుడు ఖచ్చితంగా 11.25% ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్ ఉంది గవర్నమెంట్కి చెల్లించగలిగితే ఎంత బంగారాన్ని తీసుకొని రావచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ కస్టమ్స్ ట్యాక్స్ని ఎగవేత చేద్దామన్న దురుద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే, రేట్లో వేరియేషను, అట్ ద సేమ్ టైం ఈ కస్టమ్స్ ట్యాక్స్ని తీసుకొని, అంటే సుమారుగా 1 kilo బంగారం తీసుకొచ్చారు అనుకోండి, సుమారుగా 6 to 7 lakhs rupees వేరియేషన్ వస్తుంది ఈ కస్టమ్స్ ట్యాక్స్ అనే రూపం ద్వారా. సో దీన్ని ఎస్కేప్ అవుతున్న ఉద్దేశంతో వీళ్ళు తీసుకొచ్చే మార్గాల నాగరాజు గారు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మచ్చుకు కొన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బెల్ట్ యొక్క
బకిల్లో కంప్లీట్గా గోల్డ్ని ఒక పూతగా పోసి బకిల్లో పెట్టుకొని తీసుకొస్తారు కొన్ని రకాలుగా. కొంతమంది అండర్వేర్స్ ఇన్నర్వేర్స్ ఏదైతే మనం ఇస్తామో ఆ యొక్క ఇన్నర్వేర్స్లో కూడా ఒక లిక్విడ్గా కానీ ఒక స్ట్రిప్గా కానీ కూడా పెట్టుకొని తీసుకొస్తారు. వింతలు ఏంటంటే కొంతమంది బాడీలో స్కిన్ కింద కూడా కంప్లీట్గా ఒక చిన్న సర్జరీ చేసుకొని ఆ స్కిన్ కింద కూడా పెట్టుకొని తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉంటాయి. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ మనం చూసుకున్నాం అంటే మనకి ఏదైతే ఈ మలద్వారం అంటారో సో అక్కడ ఈ గోల్డ్ని ఇన్సెట్ చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇవి కాకుండా షూస్ వేసేటప్పుడు ఆ షూస్ యొక్క ఆ కింద పార్ట్లో కూడా ఆ కంప్లీట్గా స్ట్రిప్ తీసి దాంట్లో కూడా గోల్డ్ పెట్టుకొని తీసుకొస్తారు. ఇది కాకుండా కంప్లీట్గా ఆ ఒక రకమైన గోల్డ్ ప్లేటెడ్ అంటే బంగారాన్ని కరిగించేసి ఒక లిక్విడ్ వేసుకొని వస్తారు. ఇది కాకుండా వాళ్ళు వాడుతున్నటువంటి వ్యానిటీ బ్యాగ్స్ కావచ్చు, రకరకాల మార్గంలో ఎన్ని రకాల స్కోప్ ఉంటుందో అన్ని రకాలుగా తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఒక పాయింట్, తీసుకొచ్చే వ్యక్తులు ఏమైనా బాగా స్పెషలైజ్డ్ మాఫియా డాన్స్ అంటే కాదు. ఇది ఒక మాఫియా ముఠా చేస్తారు. ఈ మాఫియా ముఠా అంటే ముఖ్యంగా ఈ వలస కార్మికులు అంటే ఈ యొక్క లేబర్ కూలీస్ ఉంటారు అక్కడ. ఈ వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక అమౌంట్ చూపిస్తారు. మీరు కానీ తీసుకొచ్చినట్లయితే కొంత అమౌంట్ ఆశ చూపించి వాళ్ళ ద్వారా పంపించి ఏర్పాటు చేస్తారు. రీసెంట్గా ఒక ముఠా మీకు చెప్తాను నాగరాజు గారు. రీసెంట్గా నేను ఒక ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. నేను కొచ్చిన్ టు త్రివేంద్రం టు నేను హైదరాబాద్ వస్తున్నప్పుడు మేమందరం ఆ రోజు ఇండిగోలో ఫ్లైట్లో వస్తున్నాం. ఆ ఫ్లైట్లో మేమందరం కూర్చున్నాం, దిగిపోయాం. లగేజ్ రావాలి. ఆ లగేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంతలో మా ముందు సీట్లో ఇద్దరు కూర్చున్నారు. ఒక హస్బెండ్ వైఫ్ అనుకుంటాను, లవర్స్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ తెలీదు. వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా చాలా హ్యాపీగా రకరకాల ఖుషిగా జోకులు వేసుకుంటే ఈవెన్ మేము మా ఫ్రెండ్స్తో కూర్చొని కూడా చాలా జెల్స్ ఫీల్ అయ్యాం. అంతే కదండి, ఎవరైనా ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి ఇద్దరు కూర్చొని సరదాగా నవ్వుకుంటూ ఉంటే మనం జెల్స్ ఫీల్ అవుతాం. మా ముందున్న సీట్లో వ్యక్తే. సో సేమ్ టైం లగేజ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయి లగేజ్ మాతో పాటు లగేజ్ రాకుండా కొద్దిగా లేట్ అయింది. ఆయన క్వశ్చన్ చేశాడు అక్కడ కస్టమ్స్ ఆఫీసర్కి, సార్ నా బ్యాగ్ ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు సార్ వెయిట్ చేస్తే ఇమీడియట్గా సో మీ సీట్ నెంబర్ సో కదా మీరు కాస్త వెయిట్ చేయండి అని చెప్పాడు. అప్పటి వరకు హ్యాపీగా ఉన్నటువంటి ఆ అమ్మాయి సడన్గా ఎస్కేప్ అయిపోయింది నాగరాజ్ గారు. అప్పటి వరకు హ్యాపీగా ఉంది అమ్మాయి వీటితో పాటు. ఎప్పుడైతే మీ బ్యాగ్ లగేజ్ కాస్త మేము చెక్ చేస్తున్నామండి, అది వేరే ఏదో మేము సస్పెక్ట్ ఐటమ్ ఏదో ఉన్నట్టుందని అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అప్పటి వరకు పక్కన ఉన్నటువంటి అమ్మాయి సడన్గా ఎస్కేప్ అయిపోయి అమ్మాయి వెళ్ళిపోయింది. ఈయన మాత్రం అక్కడ మిగిలిపోయాడు. అమ్మాయి సడన్గా బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి ఎగ్జిట్ నెంబర్ నుంచి బయటకు వచ్చేసింది ఆవిడ. అయితే ఇతను మాత్రం మా పక్కన మేము ఇంకా మా బ్యాగ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేము. సో సమ్ ఏదో డిలే అయింది, మళ్ళీ ఈ ఫ్లైట్లో రాలేదు సార్, నెక్స్ట్ ఫ్లైట్ వెయిట్ చేయడం ఒక 1 hour అంటే మేము మళ్ళీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం. ఈ బ్యాగ్ ఈయన బ్యాగ్ వచ్చేసింది. సో మేము కంప్లీట్గా అబ్జర్వ్ చేశాను. ఇది నా ప్రాక్టికల్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. విషయం ఏంటంటే ఆయన గోల్డ్ బిస్కెట్ క్యారీ చేస్తున్నాడు, త్రివేంద్రం చూస్తున్నాడు. సో త్రివేంద్రం దానికి వచ్చిన ఐటమ్ కూడా కంప్లీట్గా స్మగిల్డ్ ఐటమ్ అని చెప్పి వాళ్ళు అక్కడ ఆయన క్వశ్చన్స్ తీసుకోవడం చెప్పింది. ఈయన కంప్లీట్గా ఇంటరాగేషన్ రూమ్ పెట్టి వెళ్ళిపోయారు. సమ్ ఎక్సైటెడ్ క్వశ్చన్స్ అక్కడ జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అండి. ప్రాక్టికల్గా నేను చూశాను. ఆ పర్సన్ దుబాయ్ నుంచి త్రివేంద్రం వచ్చాడు, త్రివేంద్రం టు హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్లో సేమ్ క్యారీ అయింది. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ ఫ్లైట్లో వచ్చేటప్పుడు మన మీద ఒక నిఘా నెత్తనం పనిచేస్తుంటుంది. అంటే పోలీసుల కస్టమ్స్ కూడా 2 రకాలుగా ఈ యొక్క స్మగ్లింగ్ చేసే వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఒకటేంటంటే ఎవరైతే ఫ్రీక్వెంట్గా దీన్ని ప్రొఫైల్ ఐడెంటిఫికేషన్ అంటారు. ఎవరైతే ఫ్రీక్వెంట్గా విదేశాలకు వెళ్ళి వస్తుంటే వీళ్ళు ఎందుకు వెళ్ళి వస్తున్నారు అనే విషయం మీద దీని మీద కస్టమ్స్లో ఫుల్లీ ట్రైన్డ్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్స్ ఉంటారు. అది బయటకు తెలియదు కానీ వాళ్ళు కంప్లీట్గా చెక్ లిస్ట్లో ఉంటారు అన్నమాట. ఎవరు ఈ పర్సన్ ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాడు అటువంటి సాఫ్ట్వేర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ పర్సన్ ఎందుకు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తున్నాడు, దుబాయ్కి ఎందుకు వెళ్ళి వస్తున్నాడు. సో అటువంటి ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ మీద ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మీకు క్వశ్చన్ రావచ్చు, కొంతమంది కంపెనీ సీఓలు కానీ కొంతమంది కంపెనీ ఎండీస్ ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటని. సో అక్కడ తెలిసిపోతుంది ప్రొఫైల్ ఎవరని చెప్పేసి. ఒక వలస కార్మికులుగా ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ మీద కాంటాక్ట్ చేస్తారు. ముఖ్యంగా వాళ్ళని వెరిఫికేషన్ చేసేది ఏదో మెటల్ డిటెక్టర్తో ఐడెంటిఫై కాకుండా కంప్లీట్గా వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి ఇంటరాగేషన్ కూడా చేస్తారు. చెక్ చేసేటప్పుడు డెఫినెట్గా దొరుకుతారు. చాలామంది ఏమనుకుంటారంటే ఎస్కేప్ అయిపోతామేమో అనుకోని, లేదు, మన బాడీ లాంగ్వేజ్ మనం ఏదైతే ఒక దొంగ ఐటమ్ తీసుకొస్తున్నామో, ఒక గోల్డ్ ఒక థ్రెట్ ఐటమ్ తీసుకొస్తున్నామో, ఒక అనధికారికంగా వస్తున్నామో, మన బాడీ లాంగ్వేజ్లో కూడా తెలియనటువంటి కొన్ని చేంజెస్ కనిపిస్తారు. వాళ్ళు ఎప్పుడైతే సీసీ కెమెరాలో మనం ఐడెంటిఫై చేస్తారో పక్క రూమ్లో తీసుకెళ్తారు. సో నేను ఈ వీడియోలు ఇవన్నీ ఎందుకు నేను తెలియపరుస్తున్నానంటే ఎవరైనా అటువంటి స్మగ్లింగ్ చేయాలి, మేము గోల్డ్ని దుబాయ్ నుంచో లేదా సౌదీ నుంచో ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం అనే ఆలోచన ఉంటే తక్షణం విరమించుకోండి. లేకపోతే ఇమ్మీడియట్గా మీరు అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇమ్మీడియట్గా దొరికేస్తారు. ఇది కేవలం మనకు కనిపించిన ఎయిర్పోర్ట్ అంటే మన హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇదే మీరు విశాఖపట్నం వెళ్ళారనుకోండి లేదా చెన్నై వెళ్ళారనుకోండి, డెఫినెట్గా అక్కడ నేవల్ ఆఫీసర్స్ ఉంటారు. నేవల్ ఆఫీసర్స్లో కూడా సేమ్ ఇదే సిస్టమ్ ఉంటుంది. సేమ్ ఎయిర్పోర్ట్లో ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఎంత బంగారం తీసుకొని రావచ్చు, ఎంత బంగారం వరకు మనకు పర్మిషన్ ఉంటుంది, ఇప్పుడు నేను వీడియోలో స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో ఇదే పర్మిషన్స్ మనకి నేవల్ ఆఫీసర్స్లో కూడా సేమ్ సిస్టమ్ అదే ఉంటుంది. ముఖ్యంగా అండమాన్ నికోబార్ త్రూగా తీసుకొస్తారు విశాఖపట్నానికి. సో వీళ్ళ మీద చెకింగ్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చెన్నైలో చూసుకున్నప్పుడు చెన్నై నుంచి మలేషియా నుంచి ఎక్కువగా ఈ యొక్క గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంటుంది. ఎందుకంటే మలేషియాకు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తారు. ఒక సెట్టిన్ బస్ ఎట్లా తిరుగుతుందో అదే మాదిరిగా చెన్నై టు మలేషియా కావచ్చు, లేకపోతే మీకు సింగపూర్కి అదే మాదిరిగా తిరుగుతూ ఉంటాయి అక్కడ ఫ్లైట్స్ అదే విధంగా ఉంటాయి. నేవల్ యొక్క షిప్ యార్డ్స్ కూడా అట్లానే ట్రావెలింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ సేమ్ ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఏదైతే రూల్స్ అండ్
అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ద సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి నేవల్ ఆఫీసర్స్లో కూడా ఉంటుంది. అది కలకటా కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ యొక్క షిప్ యార్డ్స్ అన్నింటిలో కూడా ఇదే ప్రాసెస్ సిస్టమ్ కూడా అక్కడ ఉంటుంది. సో స్మగ్లింగ్ అన్నది ఏ రకంగా తీసుకున్నప్పుడు కూడా డెఫినెట్గా దొరికిపోయే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్కి చెల్లించాల్సిన కస్టమ్స్ ట్యాక్స్ ఈజీగా మనం ఆ ట్యాక్స్ చెల్లించి తీసుకొస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. ఎన్ని కిలోలు గోల్డ్ అని తీసుకుని రావచ్చు. కానీ కస్టమ్స్ ట్యాక్స్ ఒక్కటే మనం పూర్తిగా అక్కడ మనం ఎస్కేప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నాలు చేసుకునే చోటే ఈ యొక్క ప్రమాదం వస్తుంది. అయితే దీని మీద కొంతమంది మన గోల్డ్ మర్చెంట్స్ గురించి అడగ జరిగింది. అంటే గోల్డ్లో ఏమైనా ప్యూరిటీ చేంజ్ ఉంటుందా, అంటే మన హైదరాబాద్ గోల్డ్, చెన్నై గోల్డ్, ఈ గోల్డ్కి అక్కడ వస్తుంది దుబాయ్ గోల్డ్కి తేడా ఉంటుందంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం ఏంటంటే పెద్దగా ప్యూరిఫికేషన్ కానీ క్వాలిటీ విషయంలో ఎక్కడా తేడా ఉండదు. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా క్వాలిటీ ప్యూరిటీ కూడా సేమ్ యాస్టేజ్గా ఉంటుంది కాబట్టి వాటిలో ఉండదు. గోల్డ్ క్వాలిటీలో పెద్ద తేడా ఏమి ఉండదు. ముఖ్యంగా ఇదంతా కూడా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చే గోల్డ్ ఇప్పటివరకు వాడతారు. మన ఇండియాలో చూసుకుంటే పన్నా ప్రాంతం నుంచి ఎక్కువగా గోల్డ్ ఉండేది. రీసెంట్గా పన్నా ప్రాంతంలో కూడా ఈ బంగారు గనుల యొక్క నిల్వలు చాలా తగ్గిపోయి ఇక మన ఏపీ ప్రాంతానికి వచ్చినట్లయితే వజ్రకరూరు, ముఖ్యంగా కర్నూలు దగ్గర ఉన్న వజ్రకరూరు ప్రాంతంలో ఒకప్పుడు ఉండేది. రీసెంట్గా అక్కడ కూడా ఈ బంగారు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. అదేవిధంగా మీకు మధ్యప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఈ రాణిగంజ్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ కూడా చాలా వరకు బంగారు నిల్వలు తగ్గిపోయినాయి. అంటే భారతదేశంలో బంగారు యొక్క నిల్వలు మొత్తం చాలా వరకు తగ్గిపోవడం వల్ల సౌత్ ఆఫ్రికా యొక్క గనుల మీద చాలా డిపెండ్ అవుతున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్ని కూడా ప్యూరిఫికేషన్ ఒకటే ఉంటుందని ఇందులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. నాగరాజు గారు, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.